ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఈ విద్యా సంవత్సరంలో 20% ఫీజులు పెంచినందుకు నిరసిస్తూ మల్కాజ్గిరిలోని సెయింట్ మార్జిన్స్ స్కూల్లో విద్యార్థి తల్లిదండ్రులు ఏబీవీసీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజు నియంత్రిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అమాంతం 20% ఫీజులు పెంచిన సెయింట్ మార్టిన్ స్కూల్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా చట్టానికి విరుద్ధంగా స్కూల్లో పుస్తకాలు అమ్మకాలు చేస్తున్నా కూడా స్థానిక మండల విద్యాశాఖ అధికారి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరంలో పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రులు చేస్తున్న నిరసనకి మద్దతుగా ఏబీవీసీ నాయకులు మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ మద్దతు తెలిపారు. తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈ రోజు పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి సెయింట్ మార్టిన్ స్కూల్లో ఫీజులు పెరిగినాయని మన దగ్గరికి రావాల్సి వచ్చింది. మరియు ఏబీపీ వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకి పిలిపించి భయపెట్టించడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి వీళ్ళు బుక్స్ వీళ్ళ దగ్గరనే కొనాలని అంటారు. మొన్నటి వరకు 8th క్లాస్ వారికి 8,000, 6th క్లాస్ వాళ్ళకి 6,000 అనుకుంటా బయట చెప్తారు. బయట మనం వెళ్ళి బుక్స్ ఎంక్వైరీ చేస్తే 2,000కే మొత్తం అన్ని వస్తున్నది. నిన్ననే ఏంది బుక్స్ అమ్మే రూమ్ కి సీల్ వేసినాము విత్ ఎంఈఓ తోటి, ఫుల్ పేపర్స్ తోటి, ఫుల్ డాక్యుమెంట్స్ తోటి, ప్రూఫ్లు అన్ని. ప్లస్ ఈ రోజు వచ్చేసరికి ఫీజు వేరే చేసారు. 43 ఉండే ఫీజు 53 దాకా వచ్చింది. ఇది ఎట్లా? అకాడమిక్ ఇయర్ ప్రకారం 10% పెరగాలి. 10% కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెరిగితే పేరెంట్స్ ఎట్లా కడతారు? పేరెంట్స్ తోటి 4 సార్లు మీటింగ్ పెట్టుకోరు. పేరెంట్స్ కి ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు. పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా లాస్ట్ టైం లో టీసీ తీసుకుని వెళ్ళండి అంటే టీసీ తీసుకునేటప్పుడు కూడా ఫుల్ అమౌంట్ కట్టమంటారు. ఇది వాళ్ళ వ్యాపారం. ప్లస్ ఇంకోటి ఫ్యాకల్టీ ఇక్కడ మంచి ఏముండదు, రూమ్స్ మంచి ఉండదు, బెంచెస్ మంచి ఉండదు, వాటర్ ఫెసిలిటీ లేదు, బాత్రూమ్స్ కూడా నీట్ లేవు. మీరు చూడొచ్చు బాత్రూమ్స్ పక్కకే వాటర్ తాగడానికి ఉంటది. బాత్రూమ్స్ లో వాటర్ లీకేజ్ కూడా అవుతుంది. ప్లస్ ఇంకోటిది చూసుకోనికి వస్తే డ్రెస్సెస్ క్వాలిటీ ఉండదు. డ్రెస్సెస్ ఇన్నే కొనాలంటారు, బుక్స్ ఇక్కడనే కొనాలంటారు. అన్ని ఇక్కడనే కొనాలన్నప్పుడు వాళ్ళు కూడా ఫీజు తగ్గాలి కదా. ఫీజు తగ్గాలి. ఏ రూల్ ప్రకారం ఉన్నది? వాళ్ళ దగ్గర బుక్స్ అమ్మడానికి అది లేదు, మా దగ్గర అది ఉంది ఇది ఉంది అంటారు. సరే, ప్రిన్సిపల్ ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. మార్నింగ్ 10కి వచ్చిర్రు పేరెంట్స్, ఇప్పుడు దాకా ఉన్నారు. ఒక 100 మంది దాకా ఉంటారు పేరెంట్స్. 100 మందికి ఒకరు సమాధానం చెప్పడానికి ఆయన రాలేడు. ఆయన ఎక్కడో పార్టీ చేసుకుంటూ ఉండడు. వీడికి రావాలంటే మా ఫ్యామిలీ ఇష్యూ నడుస్తుంది, మా మామకి బాగాలేదు అనుకుంటా తిరుగుతుండు. అదే మీరు అడ్మిషన్స్ అదే 100 తీసుకొస్తా అంటే ఇప్పుడే ఎదుర్కొంటూ వస్తాడు ప్రిన్సిపల్. ఏం పని, అన్ని పనులు వదిలేసుకుంటా. ఇవన్నీ తీవ్రంగా ఖండియాలని కోరుతున్నాము. ఇంకోటిది 2 రోజులు టైం అడిగారు, 2 రోజులు చూసాము. 2 రోజులు కాకపోతే ఏవీపీ తోటి మరో ఇంకో మందిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కోరుతున్నాము. తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈ రోజు మనం సెయింట్ మార్టిన్ స్కూల్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ మనకి ఇన్ఫార్మ్ చేసిన ప్రకారం ఫీజు అతి ఘోరంగా పెంచడం వల్ల అకాడమిక్ ఇయర్ ప్రకారము 10% పెరగాలి. ఆ 10% కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 23,000, 40,000 అట్లా పెంచుకుంటా పోతే స్టూడెంట్స్ ఎట్లా కడతారు? స్టూడెంట్స్ పేరెంట్స్ కి ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి పేరెంట్స్ ఆల్రెడీ 13th ఏప్రిల్ కి ఇచ్చిర్రు నోటీసు. దీంట్లో ప్రిన్సిపల్ సైన్ కూడా ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ వేరు, ఇప్పుడు వేరు అంటారు. సరే, డెవలప్మెంట్ కిందికి వద్దాము. డెవలప్మెంట్ కిందికి వస్తే వాష్రూమ్స్ మంచిగా లేవు. ఫ్యాకల్టీ ఏమో ఏసీలో కూర్చుంటారు, స్టూడెంట్స్ ఏమో అక్కడ క్లాస్ రూమ్ లో ఫ్యాన్స్ వేస్తలేరు, బెంచెస్ కరెక్ట్ లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, వాష్రూమ్స్ క్లీన్ లేదు, హైజీనిక్ లేదు, మళ్ళా ర్యాక్స్ లేవు. స్టూడెంట్స్ బుక్స్ ఎట్లా పెట్టుకుంటారు? మళ్ళీ ర్యాక్స్ గురించి అడిగితే దానికోసం డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రిన్సిపల్ చెప్తారు. ఇక్కడ పేరెంట్స్ పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఒక 90 మంది దాకుంటారు. ప్రిన్సిపల్ రానికి ఏమైంది? ప్రిన్సిపల్ అక్కడ బయట ఫంక్షన్లలో పార్టీలలో ఎంజాయ్ చేస్తుండా? ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది. ప్రిన్సిపల్ ఏం చేస్తుండు? స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము ఈ రోజు పోయి డిఓ కూడా ఆల్రెడీ సబ్మిట్ చేసి, ఎంఈఓ దగ్గర కూడా పోయి సబ్మిట్ చేసి వచ్చినాము. చూసాము ఈ రోజు రేపటి దాకా వీళ్ళేమి సపోర్ట్ చేయకపోతే డిఈఓ దగ్గరకు పోయి పెద్ద ఎత్తున ఏబీపీలో ధర్నా చేస్తామని కోరుకుంటున్నాము. నమస్తే. इजी से मिल जाए। फिर बुक्स वाले से हमने पूछा बुक्स लेने के लिए, तो उन्होंने क्या बोला, नोटबुक्स नहीं लिए तो टेक्स्ट बुक भी नहीं देते बोल के बोले।
ऐसा कैसा होता है कि टेक्स्ट बुक तो हमने ऑलरेडी ले लिया, 9th क्लास के बुक्स अब आए हैं, टेक्स्ट बुक्स में पहले से ही वर्क चालू हो गया तो वो बाहर से परचेज कर लिया हमने, तो नहीं देते बोल के बोले। वो तो सारे पेरेंट्स जब मिलके बोले, उस पर प्रेशर डाले, तब उसने जाके हमको ओनली टेक्स्ट बुक दिए, वो भी 5000 के, और बाहर वही बुक्स 3500 में मिल रहे हैं, तो हम बाकी के बुक्स भी क्यों यहाँ से लेना। लेकिन नहीं, स्कूल वाले फोर्स करते कि यहीं से लो बोल के। और ये मैटर भी फीस का हमारा 3 मंथ से ऊपर हो गया, तब प्रिंसिपल ने नहीं बोला कि फीस हम नहीं कम करेंगे। अगर जब भी उन्होंने बोलते तो हम लोग टीसी तभी ले लेते थे ना। अब हम कुछ भी नहीं कर सकते, सारे पेरेंट्स मिलके तो हमको प्रेशर डालना, फीस कम नहीं होगी, अब आप टीसी लेना है तो ले लो बोल के। क्या करना अब हम। మెమోరాండం ఇచ్చాం పేరెంట్స్ అందరం కలిసి, 13th April రోజు ఇచ్చాం. ప్రిన్సిపల్ సైన్ కూడా చేశాడు దీని మీద. we will discuss with the management and we will let you know అని. ఇది చూడండి క్లియర్ గా ప్రిన్సిపల్ సైన్ చేసి ఇచ్చాడు. సో ఇప్పటికి ఇది 4th మీటింగ్ సార్. అందరం వస్తున్నాం పేరెంట్స్, ఎవ్రీ సాటర్డే లేకుంటే మండే ఎప్పుడే కుదిరితే అప్పుడు వస్తున్నాము, మాట్లాడితే వీళ్ళు లెట్ యు నో అంటాడు. ఇప్పుడు జూన్ వచ్చింది, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, బుక్స్ కూడా ఇక్కడే మ్యాండేటరీ కొనాలి అంటున్నారు. ఇప్పుడు బుక్స్ అన్ని కొన్న తర్వాత ఇప్పుడు ఫీజులు తగ్గియాము, మీరు కావాలంటే టీసీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేశారు, పేరెంట్స్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, పిల్లలు ఇక్కడ భయపడుతున్నారు అని. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, మీరందరూ ఇట్లా వస్తే పిల్లలు భయపడుతున్నారు, రావద్దు, మీ స్థాయి తగ్గట్టు మీ స్కూల్ ఎంచుకోవాలా. పోలీసు వాళ్ళకి ఏం అధికారం ఉంది మమ్మల్ని జడ్జ్ చేయడానికి, మా స్థాయిని జడ్జ్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉండొచ్చు, వాళ్ళు మంచి మంచి స్కూల్లో చదివించవచ్చు, మా పిల్లలకి మేము గుడిచెల స్కూల్లో చదివించాలా? పోలీసు వాళ్ళకి ఏం అధికారం లేదండి జడ్జ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఏదో కంప్లైంట్ వచ్చి, పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్. ప్లీజ్ స్కూల్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, మా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఫీజులు తగ్గించండి. ఈసారి అయితే మేము ఫీజులు మీరు పెంచినంత కట్టే స్థాయిలో మేము లేవు. మీరు ఫెసిలిటీస్ కూడా బేసిక్ నీడ్స్ కూడా ప్రాపర్ గా లేవు. వాష్రూమ్స్ హైజీన్ లేవు, వాటర్ హైజీన్ లేదు. పిల్లలకి వాటర్ అడిగితే వాటర్ కి పంపరు, వాష్రూమ్ అడిగితే వాష్రూమ్ కి పంపరు. ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కూడా ప్రాపర్ గా లేవండి. ఇవన్నీ అడుగుతుంటే ప్రిన్సిపల్ అని ఈ ఇయర్ చూస్తారు డెవలప్మెంట్ అంటాడు, కానీ ఫీజుల గురించి అయితే మాత్రం ఏం మాట్లాడట్లేదు. ప్లీజ్ ప్రతి ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ కి మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, లాస్ట్ ఇయర్ ఆ ప్రిన్సిపల్ అంటే నాకు సంబంధం లేదు, ఈ ఇయర్ నుంచి నేను డెవలప్మెంట్ చేస్తా చూడండి అంటున్నాడు. ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ చూపించక ముందే ఫీజు ఇక్కడ అడుగుతాడు. మేమేమంటామంటే, డెవలప్మెంట్ చూపియండి, డెవలప్మెంట్ చూపించిన తర్వాత మీరు ఫీజు పెంచండి, మేము సాటిస్ఫై అయితే డెఫినెట్ గా మేము కడతాం. ఎందుకంటే పిల్లల డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మీరు ఏమి బేసిక్ నీడ్స్ కూడా మీరు ప్రాపర్ గా ఇవ్వకపోతే మేము ఫీజు ఎందుకు పెంచాలని అడుగుతున్నాం. దాడి ఏం చేయలేదండి, వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మీ స్థాయి తగ్గట్టు మీ స్కూల్లో చదివించాల. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందేమో, ఆల్రెడీ రిపోర్ట్ చేసినాం సార్. ఇవాళ ఎంఈవి దగ్గర వెళ్ళామండి, ఎంఈవి దగ్గర వెళ్తే మండే రోజు పిలిపించి మాట్లాడుతున్నారు, ఎంఈఓ మాట్లాడుతున్నారు, మండే వరకు వెయిట్ చేయమని చెప్పారు. మా పాప 6th క్లాస్ నుంచి సెయింట్ మార్టిన్స్ లో చదువుతుంది. 6th క్లాస్ నుండి నా కంప్లైంట్ ఏంటంటే, ర్యాక్స్ ఇవ్వండి, హైజీనిక్ గా బాత్రూమ్స్ లేవు, అండ్ వాళ్ళకి వాష్రూమ్ కి పంపించట్లేదని నేను 6th క్లాస్ నుండి కంప్లైంట్ ఇస్తున్నా. ఇప్పటి వరకు రెక్టిఫై చేయలేదు. సెకండ్ థింగ్, కబోర్డ్స్ కూడా అస్సలు బాగోవు క్లాస్ రూమ్స్ లో, అసలు ఫ్యాన్స్ కూడా వర్క్ కాదు. ఇవన్నీ మేము చెప్పాం. ఫస్ట్ మీటింగ్ లో మాకు ఫీజులు చాలా పెంచుతున్నారు సార్, మీరు కొంచెం చూడండి చెప్పాను సార్, లెట్ మీ నో అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పంపించడం జరుగుతుంది. మాకు అప్పుడే గనక లేదండి నేను తగ్గించను, మాకు నేను మేనేజ్మెంట్ తో మాట్లాడతాను, ఇప్పుడు వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చారు. అది ముందే మాకు చెప్పేసి ఉంటే మేము ఏదో ఈ స్కూలా వేరే స్కూల్ అని అది డెసిషన్ మాది ఉంటుంది. కాబట్టి అలా చెప్పకుండా, లేదు మేడం మీ నెక్స్ట్ మీటింగ్ లో నేను నాకు క్లారిటీ చేస్తాం, మేము వచ్చిన 50 మంది పేరెంట్స్ సైన్లు పెట్టుకున్నాం అంటే మార్చ్ ఏప్రిల్ మే 3 నెలల్లో జరగండి ఇప్పుడు జరిగిపోతుందా అని మేము ఎలాగా తీసుకుంటాం? 3 నెలల్లో జరిగింది ఎలా జరుగుతుందని. అసలు కంపల్సరీ వాళ్ళు ఫీజులు తగ్గించాలి. మాకు అసలు వాటర్ ఫెసిలిటీ, పిల్లల బుక్స్ ఎంత బరువు ఉంటున్నాయో, వాళ్ళకి అన్ని బుక్స్ కొనుక్కొని రాసి మళ్ళీ చేసి, అసలు హైజీనిక్ గా వాటర్ ఉండట్లే, ఏమి ఉండట్లే. ఇంతమంది పేరెంట్స్ వచ్చాక దౌర్జన్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అద్దాలు బావులు పెట్టేసి ఎక్కడ పడితే అది చేసి దాన్ని దౌర్జన్యం అంటారు. మేము నుంచుని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని అడుగుతున్నారు, అది దౌర్జన్యం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే, మీరు అన్ని ఫెసిలిటీస్ చెయ్యండి,
అప్పుడు మీరు సరే వీళ్ళు బాగా చేస్తారంటే అప్పుడు మేము పే చేస్తాం కంపల్సరీ. మీరు ఏది చేయకుండా ఇంకా ర్యాక్స్ రాకుండా ఇంకా ఇప్పుడుకొచ్చి ర్యాక్స్ కూడా రాలేదంటే ఎలా కుదురుతుంది? మార్చ్, ఏప్రిల్, మే 3 months లో కూడా చేయలేకపోయారా మీరు? ఇంకెప్పుడు చేస్తారు? మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే మేము ఫీజు పే చేస్తామండి, లేకపోతే చేయం. ఇంకా గట్టిగా చెప్తే పిల్లల్ని అయితే తీయం స్కూల్లోంచి. టీసీలు మీరు ఇవ్వద్దు, మాకు ఇచ్చిన మేము బయట స్కూల్లోకి వెళ్ళి జాయిన్ చేసుకోలేము, మీరు కంపల్సరీ తగ్గించాల్సిందే. అంతకు మించి ఏ ఛాన్స్ మీకైతే లేదండి, కంపల్సరీ. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఒకసారి చూడండి, మీడియా మీరు కూడా కవర్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేస్తారు స్టూడెంట్స్, ఓకే. థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ లో ఒకటే వాష్రూమ్ ఉంది. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? అక్కడి నుంచి ఇక్కడ దాకా స్టూడెంట్స్ రావాలి. ఒక్క ఫ్లోర్ లో కూడా వాటర్ బాటిల్ ఉందా చూడండి, వాటర్ ఫెసిలిటీ ఉండదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు పిల్లలు ఎంత ప్రెషర్ తో వస్తారు? హెల్త్ ఇష్యూస్ అవ్వవా పిల్లలకి? ఇంత పెద్ద ఫ్లోర్ లో ఒక్క వాష్రూమ్ కి ప్లేస్ లేదా? చెప్పండి మీరు. అది ఒకసారి చెక్ చేయమనండి ప్రిన్సిపల్ ని. మేము ఇవన్నీ ఏంటి, మాకు హైజీన్ ఇవ్వండి, మేము పే చేస్తాం, పే చేయమని మేము అనట్లేదు. హైజీన్ ఇవ్వకుండా పే చేయండి అంటే మాకు ప్రెషరే, పిల్లలకి ప్రెషరే, టీచర్స్ కి కూడా ప్రెషరే. ఫస్ట్ పేమెంట్ చేసినాక క్వాలిటీ పెంచడం కాదండి, ఫస్ట్ మీరు చూసిన తర్వాత మేము పెంచుతాం. వాళ్ళు మనల్ని డిసైడ్ చేయడం కాదు. యాజ్ ఎ పేరెంట్ ఒకళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, ఇంకొకళ్ళు ఎఫర్ట్ చేయలేరు, ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆ సార్ అన్నట్టు మీ స్తోమత తగ్గట్టు పెట్టుకోండి అని అంటే మనం అందరం గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాలి. ఇంకా ఫ్యూచర్ లో మనకు వచ్చే ఇష్యూస్ ని బట్టి అన్ని పెరుగుతాయి. ఈసారి అన్నారు, ఈసారి కాదు ఇంకో సార్ ఉన్నారు, ఏరా సార్ అది ఆ సార్ అన్నారు, ఆ సార్ ని కవర్ చేయండి. మాట్లాడుతున్నారు అంటే మాకు పోలీసు వాళ్ళకి కలెక్షన్ ఉన్నట్టు మాకు ఉండే కదండి, పబ్లిక్ సర్వెంట్ కదా, మీరు మేనేజ్మెంట్ కు సపోర్ట్ చేసుకుంటూ ఆ సార్ ని కూడా కవర్ చేయండి. ఆ సార్ అన్నారు పోలీస్ స్టేషన్ అట కానిస్టేబుల్ అట అతను లక్ష్మణ్ రావు. ఫస్ట్ మీరు చెయ్యండి, మేము పే చేస్తాము, వీఆర్ రెడీ టు పే. కానీ మీరు ఫెసిలిటీస్ మాకు చూపించిన తర్వాత మీరు పెంచండి. ఏం ఫెసిలిటీస్ చూపియండి, మీరు పెంచుతాను అని అంటే మాకు అవ్వాలి. సొసైటీలో అన్ని పెరుగుతున్నాయి, మన జీతాలు ఎప్పుడు పెరుగుతాయి అది కూడా అడగాలి గవర్నమెంట్ ని. మనమంతా ఫండ్స్ కడితే వాళ్ళ శాలరీలు వస్తున్నాయండి. స్టాఫ్ ని పిలిచి అడగండి, వాళ్ళకి పెంచుతున్నారా, మన దగ్గర ఫీజెస్ తీసుకుంటున్నారు కదా. యాన్యువల్ డేకి అందరు వస్తారు, మరి పేరెంట్స్ కి ఇష్యూ అయినప్పుడు మేనేజ్మెంట్ ఎందుకు రాదండి చెప్పండి నాకు.